హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు గుంటూరు స్టైల్లో మటన్ కర్రీ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. మటన్ కర్రీ అంటే గుంటూరు కారానికి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు అందులో వేయడానికి ఏమేమి కావాలంటే, మొదటిగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కలిపిన మిశ్రమం, అల్లం పేస్ట్లో ఏమేమి ఉండాలంటే ఫ్రెండ్స్, జీడిపప్పు, అల్లం పేస్టు ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. జీడిపప్పుతో ఉన్న మసాలా కర్రీ ఏదైనా బాగుంటుంది ఫ్రెండ్స్. మొదటిగా మనం ఏం చేయాలంటే నూనె వేయాలి ఫ్రెండ్స్. నూనెని బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. 3 చెంచాల నూనె పోయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మటన్లో నూనె పట్టాలి. తక్కువగా ఉంటే మటన్ కర్రీ అంత టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, నూనె బాగా మరిగిన తర్వాత మొదటిగా అల్లం పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ని బాండీలో వేసి నూనెతో బాగా కరిగేటట్టు తిప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నూనెలో మసాలా పేస్ట్ బాగా మరిగిద్ది ఫ్రెండ్స్. మరిగిన తర్వాత బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఒక్క 2 నిమిషాల పాటు మరగనిద్దాం ఫ్రెండ్స్. మరగనిచ్చిన తర్వాత మనం టమాటా మిశ్రమాన్ని అల్లం పేస్ట్లో మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని కూడా ఒక్క 2 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఒక్క 2 నిమిషాల పాటు మూతేసి ఆ ఆవిరిని దాంట్లో పడదాం ఫ్రెండ్స్. బాగా ఉడకనిచ్చిన తర్వాత మనం ఒక్కసారి నీట్గా కలుపుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది అడుగట్టిద్ది కదా, అడుగు పట్టకుండా మనం ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ చేసిన మిశ్రమంలో మనం తేజ మిరపకాయల కారం పొడి, పెద్ద ఉల్లిపాయలు ఇవి 2 ముక్కలుగా కోసుకొని మిక్సీలో గ్రైండ్ పట్టి కర్రీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. తేజ మిరపకాయల కారం అంటే ఘాటుగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకొని మీరు తినగలరో లేదో, మీరు తినగలిగినంత మాత్రమే వేసుకోండి ఫ్రెండ్స్. మా గుంటూరు సైడ్ ఏంటంటే మేము కారం బాగా తింటాం కాబట్టి మేము మిరపకాయలు ఎక్కువ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఆ 2 మిశ్రమాన్ని బాగా కలిగేటట్టు బాగా కలపండి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు మూత వేసుకుందాం ఫ్రెండ్స్. 2 నిమిషాల తర్వాత బాగా మగ్గింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువసేపు ఉంచకండి, ఏమవుతుందంటే అడుగట్టిద్ది. అడిగడితే కూర బాగోదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం బాగా కడిగిన కొత్తిమీర, కరివేపాకు, పుదీనా నీట్గా కర్రీలో వేసుకోండి ఫ్రెండ్స్. మంచి ఫ్లేవర్ ఫ్రెండ్, ఇది మంచి ఫ్లేవరు. బాగా కడిగి వేసుకోండి ఫ్రెండ్స్. దానిని శుభ్రంగా మిక్స్ చేసేయండి.
బాగా మిక్స్ చేసిన తర్వాత మనం బాగా కడిగిన మటన్ ముక్కలని తీసుకోండి ఫ్రెండ్స్. ఈ మటన్ ముక్కల్ని కర్రీలో వేసుకుందాం ఫ్రెండ్స్. శుభ్రంగా 3 సార్లు కడగండి ఫ్రెండ్స్. నీట్గా కడుక్కొని బౌల్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ శుభ్రంగా దాన్ని ఆ కర్రీలో కలిపేటట్టు నీట్గా కలపండి ఫ్రెండ్స్. ఆ ముక్కలన్నీ కూడా ఆ కారాన్ని పట్టేటట్టు కలపండి ఫ్రెండ్స్. బాగా బాగా కలిపిన తర్వాత లైట్గా 2 చెంచాలు ఉప్పు వేయండి ఫ్రెండ్స్. ఒక చెంచా అయినా 2 చెంచాలైనా సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం మూతను పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 2 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. బాగా కలుపుకొని ఇందులో తగినంత వాటర్ పోద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముఖ్య గమనిక ఏమిటంటే మనం ప్లాస్టిక్ని నివారిద్దాం ఫ్రెండ్స్. ప్లాస్టిక్ వాడకం వల్ల మనకి భయంకరమైన క్యాన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. మనం మంచినీళ్ళ బాటిల్ వాడాలి ఫ్రెండ్స్. స్టీల్ బాటిల్ని వాడాలి ఫ్రెండ్స్. మనం స్టీల్ బాటిల్ వాడడం వల్ల మనకి భయంకరమైన క్యాన్సర్ నుంచి బయటపడతాం ఫ్రెండ్స్. ప్లాస్టిక్ని నివారిద్దాం ఫ్రెండ్స్. తగినంత వాటర్ పోసుకున్నాం కదా ఫ్రెండ్స్. బాగా తిప్పుకొని బాగా కలపండి ఫ్రెండ్స్. కారం సరిపోయిందో లేదో చూసుకోండి. ఒక 20 నిమిషాల వరకు కర్రీని బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. బాగా మగ్గడం వల్ల కర్రీ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. 20 నిమిషాలు బాగా మగ్గనిచ్చాగా ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. కర్రీ గుమగుమలాడే గుంటూరు కారంతో మటన్ కర్రీ తయారైంది ఫ్రెండ్స్. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు జస్ట్ ఫ్లేవర్ కింద వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా కర్రీ మటన్ కర్రీ గుంటూరు కారంతో తయారైపోయింది ఫ్రెండ్స్. ఇంకా కుమ్మేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకా తేవాలని మమ్మల్ని దీవించండి ఫ్రెండ్స్.